హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్కై నీట్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో స్మూత్గా ఫ్లఫీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ బక్వీట్ దోశ చేయబోతున్నాం అనమాట. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బక్వీట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్ 1/2 కప్ దండి, అందుకనే 2 సార్లు వేస్తున్నాను అనమాట. అలాగే దీనికి సమానంగా సగ్గుబియ్యం కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి వీటిని 2-3 సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుని అవి మునిగేంత వరకు నీళ్లు పోసి 1 గంటన్నర పాటు నానపెట్టుకోవాలి. బక్వీట్ త్వరగానే నానిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇవి 2 కూడా నానిపోయాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ కోసం గ్రైండ్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ నానబెట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేశాను అనమాట. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు బక్వీట్ అనేది డయాబెటీస్కి ఇంకా థైరాయిడ్కి కాదండి, వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట. హెల్తీగా వెయిట్ లూజ్ అవుతారు, హెల్త్తో పాటు వెయిట్ కూడా పెరగకుండా ఉంటారు బక్వీట్ తినడం వల్ల. సో బ్యాటర్ రెడీ అయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, ఈ పిండి కనుక మరీ తిక్కుగా ఉంటే దోశ బ్యాటర్ మనం రెగ్యులర్గా వేస్తాం కదా, దాని మాదిరిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీంతో దోశలు వేసేద్దాము. పెనం మీద ఆయిల్ అప్లై చేసుకుని దోశ వేస్తున్నానండి. మనం మినప్పిండి దోశలు ఎలా అయితే వేస్తున్నామో అలాగే వేస్తున్నాను. ఇదేమీ పెనానికి అంటుకుపోవడం అలాంటిది ఏమీ ఉండదు, ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. నేను రెగ్యులర్గా వేసుకునే దోశ పెనం మీదే ఇది కూడా వేసాను అనమాట. సో చూడండి, ఈజీగానే వచ్చేస్తుంది. దీన్ని 2 వైపులా కాల్చుకుని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ దోశలు చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయండి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.